బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మధు. నేనైతే చాలా అందమైన ప్లేస్లో ఉన్నాను. ఎందుకన్నానంటే మీకు అర్థమై ఉంటుంది, మొక్కలు ఉన్నాయంటే నర్సరీలో ఉన్నాను. అండ్ ఈ నర్సరీ పేరు వచ్చేసి శ్రీ వెంకటేశ్వర నర్సరీ. అండ్ ఇదైతే పెద్ద దూరమేం కాదు, కడియప్లంక్లో ఉంది. అండ్ పక్కనే బంక్ ఉంది, అంటే హైవే కానుకొని ఉంది. ఈ నర్సరీ అయితే ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. అండ్ ఇక్కడైతే ఇండోర్ ప్లాంట్స్ చాలా అందంగా క్యూట్గా ఉంటాయని నేను విన్నాను. అండ్ నేను తెలుసుకుందాను కూడా వచ్చేసాను, మీకు కూడా తెలియజేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, వెళ్దామా మరి? ఈరోజు ఇండోర్ ప్లాంట్స్ గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. సో ఈ ప్లాంట్ చూసారు కదా, నా ముందుంది, చాలా బాగుంది కదా. దీని గురించి తెలుసుకుందాం మరి. సో దీని పేరు అయితే ఆగ్లోనెమా అని పిలుస్తూ ఉంటారు, సూపర్ వైట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆగ్లోనెమా జాతి చెందినవి చాలా ఉంటాయి. అంటే పింక్ కలర్ ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది, గ్రీన్ కలర్ ఉంటుంది, చాలా ఉంటాయి అన్నమాట. సో ఇదైతే ఆగ్లోనెమా సూపర్ వైట్ అని పిలుస్తూ ఉంటారు. ఇది ఎక్కువగా చైనీస్ ఎవర్ గ్రీన్ ప్లాంట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కువగా చైనాలో పెంచుతూ ఉంటారు, అక్కడి నుంచి వీళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు. అండ్ ఆగ్లోనెమా స్పెషాలిటీ ఏంటంటే ఈ మొక్కలు ఏవైతే ఉన్నాయో ఇండోర్లో పెంచుకోవచ్చు. పైగా దీనికి ఎక్కువ ఎండ అవసరం ఉండదు, సెమీ షేడ్ కావాలి. అంటే మరీ ఎక్కువ ఎండ కాకుండా షాడోలో ఉన్నా కూడా బతకలేవు ఇవి. సెమీ షేడ్లో అయితే బాగా బతుకుతాయి అండ్ బాగుంటాయి, అంటే బాగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. మనకి టేబుల్ ప్లాంట్స్ అంటూ ఉంటారు కదా, ఇదైతే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఎందుకంటే వైట్ అనేది చాలా రేర్గా దొరికే కలర్ కదా. మామూలుగా అయితే ప్లాంట్స్ ఏ కలర్లో ఉంటాయి, మహా అయితే ఆకులు అన్నీ కూడా గ్రీన్ కలర్లో ఉంటాయి. సో ఇది స్పెషల్ కలర్, అట్రాక్టివ్గా ఉంటుంది, క్యూట్గా ఉంటుంది. అండ్ ఆగ్లోనెమా స్పెషాలిటీ ఏంటంటే, ఈ మొక్కలకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మన ఇండోర్లో కూడా కొంచెం ఎయిర్ పొల్యూట్ అయి ఉంటుంది. సో ఇవి ఏం చేస్తాయంటే ఎయిర్ ప్యూరిఫైర్గా యూస్ అవుతూ ఉంటాయి. మనకు నార్మల్గా గాలు కనిపించని కొన్ని కణాలు ఉంటాయి, లైక్ పొల్యూటెడ్ థింగ్స్ ఉంటాయి, అంటే ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా లాక్కొని, అంటే ఆ ఎయిర్ మొత్తం కూడా, ఆక్సిజన్ మొత్తం కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది. దానివల్ల మంచి హెల్త్ ఉంటుంది అండ్ న్యాచురల్గా ఉంటుంది. అండ్ ఇండోర్ ప్లాంట్స్ స్పెషాలిటీ ఏంటంటే, మామూలుగా అవుట్డోర్ ప్లాంట్స్ అయితే ఎక్కువగా డిసీజెస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, వాటికి చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇండోర్ ప్లాంట్ స్పెషాలిటీ ఏంటంటే ఎక్కువ డిసీజెస్ ఉండవు, మ్యాక్సిమం ఉండవు. బట్ అప్పుడప్పుడు వాటరింగ్ చేస్తూ ఉండాలి, మరి ఎక్కువైనా తక్కువైనా ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే వీటికి ఎక్కువగా ఎండ రాదు కదా, తక్కువ వాటర్ వేయడం వల్ల బాగా పెరుగుతాయి. అండ్ దీని స్పెషాలిటీ ఇంకోటి ఉంది ఏంటంటే, ఎక్కువగా కేరింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్గా అయితే ప్లాంట్స్ని చాలా కేరింగ్గా చూసుకోవాలి, తక్కువైనా ఏం ఎక్కువైనా కూడా చాలా ప్రాబ్లం వచ్చి చచ్చిపోతూ ఉంటాయి. బట్ దీనికి ఏంటంటే ఆగ్లోనెమా జాతి చెందినవి ఎక్కువగా కేరింగ్ తీసుకోకుండా చాలా నార్మల్ థింగ్, అంటే నార్మల్ కొంచెం కనిపించినప్పుడు కొంచెం వాటర్ వేస్తుంటే సరిపోతుంది. సో ఇది అన్నమాట ఈ ప్లాంట్ సంబంధించింది. మీకు నచ్చిందా? నాకైతే బాగా నచ్చింది. సో ఇండోర్ ప్లాంట్స్ గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. అండ్ ప్రెసెంట్ నా ముందు ఉన్నదైతే ఆగ్లోనెమా జాతికి చెందింది. ఇదైతే లిప్స్టిక్ పింక్ అని పిలుస్తూ ఉంటారు, ఎందుకంటే ఇది చూడడానికి అంత బాగుంటుంది, క్యూట్గా. లిప్స్టిక్ ఏ కలర్లో ఉంటుందో సేమ్ అదే కలర్లో ఉంటుంది. నాకైతే చూడడానికి తెగ నచ్చేసింది, ఎందుకంటే చూడడానికి చాలా అందంగా ఉంది కదా. నార్మల్గా ఇలాంటి ప్లాంట్స్ని ఎక్కువగా అంటే ఇండోర్ ల్యాండ్స్కేపింగ్లో కానీ, లేదంటే ఆఫీస్లో కానీ, లేదంటే ఇంట్లో అలంకారానికి యూజ్ చేస్తూ ఉంటారు. దీని స్పెషాలిటీ ఏంటంటే అదృష్టం తెచ్చిపెడుతుందని అందరూ నమ్ముతూ ఉంటారు. అంటే నార్మల్గా గుడికి వెళ్తూ ఉంటాం కదా, ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేస్తుందని అందరు నమ్ముతూ ఉంటారు కదా. సో ఇది కూడా సేమ్ కొంచెం పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేస్తుందని అందరు నమ్ముతూ ఉంటారంట. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు, బట్ అందరు నమ్ముతూ ఉంటారు. అండ్ నార్మల్ వాటరింగ్ చేస్తే సరిపోతుంది, వాటర్ కూడా ఎక్కువ అవసరం ఉండదు. 2 డేస్కి ఒకసారి కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఇది సెమీ షేడ్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. నేను చూసాను, చాలా అందంగా ఉంది. ఎందుకు అంటున్నాను అంటే, మీరు స్టెమ్ని అబ్జర్వ్ చేసినట్టయితే మొత్తం కూడా వైట్ కలర్లో ఉంది, అంటే చూసారా. అండ్ నేను చూసిన డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్గా అయితే ఏదైనా అంటే ఏ మొక్కకైనా ఒకటే స్టెమ్ ఉంటుంది, దానికి బ్రాంచెస్ ఉంటే ఆ బ్రాంచెస్కి నార్మల్గా ఆకులు అనేవి ఉంటూ ఉంటాయి. నార్మల్గా ఏ ప్లాంట్ అయినా కామన్, ఇది తెలిసిందే. నేను చూసింది ఏంటంటే మొత్తం ఆకు కూడా ఒక్క స్టెమ్కి ఒకటే ఉంది, చూసారా. ఇక్కడ దగ్గర దగ్గర 4 నుంచి 5 ఆకులు ఉన్నాయి కదా, పూర్తిగా స్టెమ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సో లోపల వేర్లన్నీ కలిపి ఉంటాయేమో నాకు తెలీదు, బట్ చూడడానికైతే బయట నుంచి చూడడానికైతే చాలా అందంగా ఉంది. స్పెషాలిటీ ఏంటంటే, నార్మల్గా ఆగ్లోనెమా జాతికి చెందినవన్నీ కూడా ఎయిర్ ప్యూరిఫైర్గా యూజ్ చేస్తూ ఉంటారని తెలిసిందే. ఎందుకంటే గాలిలో కొన్ని విషపూరిత ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఇవి ఫిల్టర్ చేస్తూ ఉంటాయి, అంటే ఈ మొక్కలు ఫిల్టర్ చేస్తూ ఉంటాయి. సో ఇదైతే పెంచుకోవడానికి చాలా అందంగా ఉంటుంది, బేబీ పింక్ వల్ల చాలా అందంగా ఉంటుంది. నార్మల్గా అయితే గ్రీన్ కలర్లో ఉంటాయి కదా మొక్కలు అనేవి, బట్ పింక్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది మనం పెంచుకునేటప్పుడు.
ఆఫీస్లో అయితే చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఎన్విరాన్మెంట్ అనేది కొంచెం న్యాచురల్గా ఉంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు, వాళ్ళకైతే ఇది కరెక్ట్గా సెట్ అయిపోతుంది. నేను అబ్జర్వ్ చేసిన ఈ మొక్కలో ఏంటంటే మొత్తం కూడా పింక్ ఉంది కదా, చిగుర్లు మాత్రం గ్రీన్ కలర్లో ఉంది. దానివల్ల డబల్ షేడ్ వస్తుంది. చూడడానికి అయితే మొత్తం పింకే, బట్ లైన్ అంటే చిగుర్లు మాత్రం ఈ చిగుర్లు మాత్రం లైట్గా పింక్ ఉంటుంది. చూడండి ఎంత అందంగా ఉందో, నాకైతే బాగా నచ్చేసింది. మీకు ఎలా అనిపించింది? నా ముందున్న ఈ బ్యూటిఫుల్ మొక్క పేరు చాలా అందంగా ఉంటుంది. పేరు కూడా ఆగ్లోనెమా రెడ్ బ్యూటీ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది చూడడానికి చాలా కలర్స్ కనిపిస్తూ ఉంటుంది. చూసారు కదా, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ డార్క్ గ్రీన్ కనిపిస్తుంది అండ్ రెడ్ కనిపిస్తుంది, అలాగే లైట్ గ్రీన్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే మొక్క పెరిగే కొద్దీ కొంచెం నార్మల్గా ఎండిపోయినా లేదంటే వడిలిపోయిన నార్మల్ కలర్స్ ఏముంటాయి, మహా అయితే బ్రౌన్ కలర్లో మారుతుంటుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే చిగురు వచ్చినప్పుడు అయితే సో లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది అండ్ ఆకు ముదిరిపోయినప్పుడు మొత్తం డార్క్ గ్రీన్గా మారిపోతూ ఉంటుంది. అండ్ స్పెషాలిటీ ఏంటంటే ఇది డిఫరెంట్ కలర్స్లో ఉంటుంది కాబట్టి చూడడానికి చాలా అందంగా అట్రాక్టివ్గా ఉంటుంది. మొత్తం దగ్గర 3 కలర్స్ వరకు రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. నార్మల్గా బ్యూటీ అని పిలుస్తూ ఉంటారు, ఆగ్లోనెమా రెడ్ బ్యూటీ అని పిలుస్తూ ఉంటారు ఈ మొక్కని, ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఆగ్లోనెమా గురించి తెలిసిందే, మనకి ఎయిర్ ప్యూరిఫైర్గా పనిచేస్తూ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లో మెయింటెనెన్స్, అస్సలు దీనికి ఎక్కువగా శ్రద్ధ చూపించాల్సిన అవసరమే ఉండదు. నార్మల్గా మొక్కల్ని చాలా జాగ్రత్తగా చిన్నపిల్లలా చూసుకోవాలని అందరూ చెప్తూ ఉంటారు, నిజమే. కాకపోతే ఏంటంటే దీనికి ఎక్కువ మెయింటెనెన్స్ ఉండదు. మనం ఎక్కువగా శ్రద్ధ చూపించకపోయినా నార్మల్గా కొంచెం వాటర్ వేస్తే అంటే లైట్గా వాటరింగ్ వేసినప్పుడు ఇండోర్ మొక్కలు కాబట్టి కొంచెం తక్కువ వాటర్ వేస్తే బాగా పెరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సెమీ షేడ్ అయితే బాగా పెరుగుతూ ఉంటుంది. మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఎండ తగిలినప్పుడు ఒక కలర్, ఎండ తగిలినప్పుడు ఇంకో కలర్లో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎక్కువగా ఎండ తగిలింది అనుకోండి, ఇది వాడిపోతుంది, నేను కాదని చెప్పను. కాకపోతే ఏంటంటే రెడ్ కలర్లో మారుతూ ఉంటుంది, అంటే దీని కలర్ మారిపోతూ ఉంటుంది ఉష్ణోగ్రత బట్టి, అంటే టెంపరేచర్ బట్టి మారిపోతూ ఉంటుంది. అంటే దీని స్పెషాలిటీ అయితే ఇది. చూడడానికి చాలా అందంగా ఉంది కదా, నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది? నా చేతిలో ఉంది కదా ఈ మొక్క పేరు గెబ్బరా డెసి అని పిలుస్తూ ఉంటారు. చూడడానికి సేమ్ సన్ఫ్లవర్ లాగే ఉంటుంది, కానీ అస్సలు సన్ఫ్లవర్ కాదు. అండ్ ఇదైతే ఇండోర్ ప్లాంట్ అనమాట. నార్మల్గా అయితే ఇది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం కదా ఫంక్షన్స్లో, మనకి సన్ఫ్లవర్స్ కనిపిస్తూ ఉంటాయి. యాక్చువల్గా అవి సన్ఫ్లవర్స్ కావంట, వీటినే యూజ్ చేస్తూ ఉంటారంట. డెకరేషన్ పర్పస్ ఎక్కువగా యూజ్ చేసే మొక్కలు అయితే దీంట్లో ఒకటి, అంటే ఎక్కువగా యూజ్ చేసే వాటిలో ఇది ఒకటి అనమాట. ఎక్కువగా మనం ఏ పెళ్ళి చూసినా లేదంటే ఏ ఫంక్షన్ చూసినా మనకి ఎక్కువగా కనిపించేది ఈ మొక్కే. ఇదైతే ఇండోర్ ప్లాంట్, ఇదైతే చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి లేదంటే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే నేను చూసాను, అంటే మొత్తం వేర్లంతా కూడా చాలా డెలికేటెడ్గా ఉన్నాయి అండ్ మొక్క కూడా వంగిపోతూ ఉంది. ఎందుకంటే ఇవి చాలా పొడుగ్గా పెరుగుతుంటుంది కదా, అంటే నార్మల్గా ఫ్లవర్స్ అనేది చాలా పొడుగ్గా పెరుగుతూ ఉంటుంది కదా, సేమ్ సన్ఫ్లవర్ లాగా. చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దీనికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఇండోర్ ప్లాంట్ అయినా సరే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఈ ప్లాంట్ కూడా, లైక్ డిసీజెస్ వస్తూ ఉంటాయి, ఎందుకంటే పూల మొక్క కాబట్టి. అండ్ దీంట్లో అయితే చాలా రకాలు ఉన్నాయి. ఇదైతే రెడ్ కలర్ మొక్క, చూడండి రెడ్ కలర్ పువ్వు ఉంది దీనికి. నార్మల్గా దీంట్లో అయితే ఎల్లో ఉంటుంది, ఆరెంజ్ ఉంటుంది, వైట్ కూడా ఉంటుంది. చూడడానికి చాలా అందంగా ఉంది కదా. ఇది ఎక్కువగా సౌత్ ఆఫ్రికాలో పెంచుతూ ఉంటారు, అంటే సౌత్ ఆఫ్రికా చెందిన మొక్క అనమాట. అక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తూ ఇక్కడ పెంచుతూ ఉంటారు, ఎందుకంటే డెకరేషన్ ప్లాంట్ కింద ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. చూడడానికి చాలా అందంగా ఉంటుంది కాబట్టి చూడండి, నాకైతే బాగా నచ్చింది. అండ్ వాటరింగ్ విషయానికి వస్తే ఎక్కువ వాటరింగ్ అవసరం ఉండదు, నార్మల్ వాటరింగ్ సరిపోతుంది. ఎందుకంటే మనం సెమీ సైడ్లో పెంచుతూ ఉంటాం కదా, అంటే మరీ ఎక్కువ ఎండ అవసరం ఉండదు, మరీ ఎక్కువ నీడ కూడా ఉండకూడదు. మరీ డార్క్ ప్లేసెస్లో అయితే కూడా ఇది పెరగదు, సెమీ షేడ్ అయితే కట్టే సరిపోతుంది. అండ్ నేను చూసాను ఆకులు కూడా చాలా డిఫరెంట్గా ఉంది, ఏదో కట్ చేసి అందమైన షేప్ తీసుకొచ్చినట్టు చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దీనికి బ్లాక్ సాయిల్ ఉంటుంది కదా, బ్లాక్ అండ్ రెడ్ సాయిల్ కలిపి ఉండాలి. మరీ రెడ్ సాయిల్ అయినా కూడా సెట్ అవ్వదు, దీనికి బ్లాక్ సాయిల్ అయితే కట్టే సెట్ అవుతుంది. అండ్ తేమగా ఉండాలి, అంటే ఎప్పుడు కూడా దీనికి ఎలాంటి సాయిల్ ఇష్టపడుతుంది అంటే కొంచెం తేమగా ఉన్న సాయిల్ని అయితే ఎక్కువ ఇష్టపడుతుంది. అండ్ వాటరింగ్ అయితే ఎక్కువ అవసరం లేదు, నార్మల్ వాటరింగ్ సరిపోతుంది. చూడడానికి చాలా అందంగా ఉంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ మనకి ఇండోర్ ప్లాంట్స్లో ఫ్లవర్స్ ఇచ్చే మొక్కలు చాలా తక్కువ ఉంటాయి, సో వాటిని చాలా జాగ్రత్తగా చూసుకున్నప్పుడు మాత్రమే అందమైన పూలు ఇస్తూ ఉంటాయి. దీంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే లైక్ మనం తీసుకున్నప్పుడు, అంటే మనం కొనుగోలు చేసినప్పుడు కానీ పర్చేస్ చేసినప్పుడు కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన మొక్కల పెంపకంలో వీళ్ళని అడిగామంటే ఖచ్చితంగా మంచి సొల్యూషన్స్ ఇస్తూ ఉంటారు. అండ్ చూడడానికి చాలా అందంగా ఉంది, ఇలాంటి మొక్కలు చాలా ఉన్నాయి, చూద్దాం రండి. సో ఈరోజు నా ముందుంది కదా, ఈ మొక్క పేరు అయితే డెఫెన్ బచియా అని పిలుస్తూ ఉంటారు. ఇది ఎక్కువగా సెంట్రల్ అండ్ సౌత్ అమెరికా చెందింది, అంటే ఎక్కువగా అక్కడ పెరుగుతూ ఉంటుంది.
అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఎక్కువ వాటర్ చాలా అవసరం, లేదంటే కష్టం బతకడం. వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల బాగా పెరుగుతూ ఉంటుందంట. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది ఇండోర్ ప్లాంట్. ఇండోర్ ప్లాంట్స్లో ఎక్కువగా మనకి అందంగా కనిపించే ప్లాంట్స్ పెంచుకుంటూ ఉంటాం, అంటే మొక్కలు చాలా అందంగా కనిపించే ప్లాంట్స్ని పెంచుకుంటూ ఉంటాం ఇండోర్లో. చూడడానికి అందంగా ఉంటాయి కాబట్టి డెకరేటివ్ ప్లాంట్స్ కింద యూస్ చేస్తూ ఉంటాం కదా. సో ఇది కూడా ఆ జాతికి చెందినవే. అండ్ స్పెషాలిటీ ఏంటంటే లాస్ట్లో చెప్తాను, బట్ చూడడానికి ఎలా ఉందో ముందు చెప్తాను నేను. చూడడానికి అయితే చాలా అందంగా ఉంది. అండ్ మోరోవర్ నేను చూశాను మొత్తం కూడా మన స్టెమ్ వచ్చేసి మొత్తం కూడా కాండాలుగా, అంటే చెరుకు ఎలా ఉంటుంది నార్మల్గా పొడుగ్గా పెరుగుతూ ఉంటుంది కదా, సేమ్ అలాగే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి పెద్దగా కాదు, చిన్న ఇది టేబుల్ ప్లాంట్ అనమాట. చెరుకు అయితే ఎలా అయితే పెరుగుతుందో స్టెమ్ సేమ్ అలాగే ఉంది. అండ్ స్లైడ్స్ కూడా ఉన్నాయి, అంటే లైక్ రౌండ్గా స్లైడ్స్ కూడా ఉన్నాయి. చెరుకు ఎలా స్లైడ్ ఉంటుందో అలాగే రౌండ్గా సేమ్ ఇది కూడా అలాగే ఉంది. అండ్ దీని ఆకులు అయితే చాలా అందంగా పెరుగుతూ ఉంటుంది. క్రీమ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కలిపి ఉంటుంది అనమాట. అంటే మొత్తం గ్రీన్ కలర్ ఉంటుంది, మధ్యలో మాత్రం క్రీమ్ కలర్ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ మొక్క చూడని డబల్ షేడ్, చూడడానికి అయితే చాలా అందంగా ఉంది కదా. ఇది ఇంకా బాగా పెరుగుతుందంట, టేబుల్ ప్లాంట్ అయినా సరే ఇంకా బాగా పెరుగుతుంది, ఇంకా పెద్దగా పెరుగుతుంది అనమాట. మామూలుగా ఈ సైజు ఉంది కదా, ఇంకా ఈ సైజు వరకు పెరుగుతుంది. చూడడానికి అందంగా ఉంటుంది. టేబుల్ మీద పెట్టామంటే కరెక్ట్గా సరిపోతుంది. అండ్ మోరోవర్ దీనికైతే సెమీ సైడ్ అయితే చాలా ఇంపార్టెంట్, అంటే మరీ డార్క్ ప్లేస్లో అయితే అస్సలు పెరగదు. దీనికైతే ఖచ్చితంగా సెమీ షేడ్ అయితే చాలా ఇంపార్టెంట్, అప్పుడే బాగా పెరుగుతుంది అందంగా. అండ్ నేను చూసాను కొన్ని, అంటే దీని గురించి కొన్ని తెలుసుకున్నాను. ఏంటి అంటే ఇది చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. అండ్ మోరోవర్ ఏంటంటే చిన్నపిల్లలకి పెట్స్కి కొంచెం దూరంగా ఉంచాలి. ఎందుకంటే నార్మల్గా ఎవరైనా మామూలుగా తిన్నా కూడా, అంటే పొరపాటున తిన్నా కూడా స్వెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. అంటే గొంతు కొంచెం స్వెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే మాట్లాడలేకపోవచ్చు అంట. అంటే ఇది తినడం వల్ల కొంతకాలం మాట్లాడలేకపోవచ్చు అని కూడా విన్నాను నేనైతే. కాబట్టి చిన్నపిల్లలకి లేదంటే పెట్స్కి చాలా దూరంగా ఉంచితే చాలా మంచిది. పెద్దవాళ్ళు అయితే జాగ్రత్తగా పెంచుకోవచ్చు, ఎందుకంటే ఇలాంటివి ఎవరు తినరు కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. అండ్ మోరోవర్ ఏంటంటే వాటరింగ్ అయితే చాలా ఇంపార్టెంట్. బ్లాక్ సాయిల్లో అయితే బాగా పెరుగుతుంది, ఎందుకంటే దీని బ్లాక్ సాయిల్ అయితే కరెక్ట్గా సూట్ అవుతాయని నేను విన్నాను. మీకు ఎలా అనిపించింది ఈ మొక్క గురించి? నాకైతే బాగుంది. చూసారు కదా, ఈ మొక్క చాలా అందంగా ఉంది కదా, చిన్నగాన. దీని పేరు అయితే టేబుల్ కామిని అని పిలుస్తూ ఉంటారు. అండ్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంది కదా, నాకు కూడా కొంచెం కొత్తగానే అనిపించింది, బట్ బాగుంది, సమ్ కైండ్ ఆఫ్ క్యూట్గా ఉంది. అండ్ ఈ మొక్క విషయానికి వస్తే చాలా అందంగా ఉంది కదా. ఇది ఇండోర్ ప్లాంటే. అండ్ టేబుల్ మీద ఎక్కువగా పెంచుతూ ఉంటారు, అంటే ఇండోర్ గార్డెన్లో కానీ లేదంటే టేబుల్ మీద పెట్టడానికి కొంచెం అందంగా గుంపుగా ఉండే మొక్కలు గురించి చూస్తూ ఉంటారు కదా, వాటికైతే కట్టే సెట్ అవుతుంది. అండ్ టేబుల్ మీద అయితే కట్టే సెట్ అవుతుంది, అంటే టీ పై మై కానీ లేదంటే మన ఆఫీస్లో క్యాబిన్లో కానీ మనం పెట్టేసామంటే చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. దీని స్పెషాలిటీ ఒకటి ఉంది, ఏంటో తెలుసా? మీకు ఇప్పుడు నేను చూపించలేను, కానీ దీనికైతే ఎప్పుడైతే ఇవి కొంచెం పెద్దగా అవుతుందో అప్పుడు ఫ్లవర్స్ వస్తాయంట. దీనికి చిన్న ఫ్లవర్స్, వైట్ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయంట. అండ్ స్మెల్ కూడా, ఫ్రేగ్రెన్స్ కూడా చాలా అందంగా, చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుందంట. చాలా న్యాచురల్గా ఉంటుంది అండ్ మంచి స్మెల్. దానివల్ల ఏంటంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది వర్క్ చేసినప్పుడు కానీ, లేదంటే ఇంట్లో మంచి స్మెల్ స్ప్రెడ్ అవుతూ ఉంటే మంచి ఫీలింగ్ వస్తుంది కదా, వాటికైతే కరెక్ట్గా సెట్ అవుతుంది. నార్మల్గా ఇంట్లో అలంకరణ మొక్కలను ఎక్కువ పెంచుతూ ఉంటాం, అంటే చూడడానికి డిస్ప్లేగా అందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం, ప్రతి ఒక్కరు కోరుకుంటారు. బట్ ఫ్రేగ్రెన్స్ వచ్చేవి చాలా తక్కువ మొక్కలు ఉంటాయి, అందులో ఇదొకటి అనమాట. అండ్ దీనికైతే వాటరింగ్ చాలా తక్కువ యూస్ చేయాలి, మరి ఎక్కువ యూస్ చేయకూడదు. సెమీ సన్లైట్ అయితే బాగా సెట్ అవుతుంది. మినీ గార్డెన్స్ లైక్ బాల్కనీలో కానీ చూడడానికి గుంపుగా ఉన్న ప్లేసెస్లో పెంచాము అంటే ఇవి చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, ఎందుకంటే దీని ఆకులు చాలా చిన్నగా పెరుగుతూ ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, గుంపుగా పెరుగుతుంది కాబట్టి చాలా అందంగా ఉంటుంది. దీనికైతే సాయిల్ ప్రిఫరెన్స్ అంటే ఏమి ఉండదు, బట్ బ్లాక్ సాయిల్ అయితే బాగుంటుంది. నార్మల్గా కడియంలో ఎక్కువగా బ్లాక్ సాయిల్ దొరుకుతూ ఉంటుంది. ఎక్కువగా మనం చూసినట్టయితే మరీ బ్లాక్ సాయిల్ కూడా యూస్ చేయరు, బ్లాక్ అండ్ రెడ్ సాయిల్ కలిపి యూస్ చేస్తారు. దానివల్ల ఏంటంటే ఆరోగ్యంగా పెరుగుతూ ఉంటుంది. ఇండోర్ మొక్కల్లో స్పెషాలిటీ ఏంటంటే ఎక్కువగా డిసీజెస్ రావు, మొక్కని చాలా జాగ్రత్తగా పెంచుకున్నప్పుడు మాత్రమే అవి బాగా పెరుగుతూ ఉంటాయి. దీనికైతే మెయింటెనెన్స్ చాలా తక్కువ మెయింటెనెన్స్ అవుతుంది, ఎక్కువగా కేర్ చేయాల్సిన అవసరం ఉండదు, నార్మల్గా పెంచుతూ ఉంటే సరిపోతుంది. వాటరింగ్ కూడా తక్కువగా యూస్ చేస్తే, అంటే ఎంత తక్కువ యూస్ చేస్తే అంత మంచిది. ఇండోర్ ప్లాంట్స్ ఏంటంటే మనం సన్లైట్లో ఎక్స్పోజ్ చేయం కదా, సో వాటరింగ్ ఎక్కువ అవసరం ఉండదు, నార్మల్ వాటరింగ్ అయితే సరిపోతుంది. 2 డేస్కి ఒకసారి కొంచెం వాటర్ వేసామంటే, స్ప్రింకిల్ చేసామంటే చాలా అందంగా ఉంటుంది. అండ్ ఈ మొక్క మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఫ్రేగ్రెన్స్ ఒకటి, అండ్ దీనికి అందమైన చిన్న పువ్వులు పూస్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఆకులు ఏదైతే ఉన్నాయో చిన్నగా అవి మెరుస్తూ ఉంటాయంట లైట్ పడేటప్పుడు,
చాలా అందంగా మెరుస్తూ ఉంటే బాగుంటుంది కదా, అంటే నిగనిగలాడుతూ ఉంటుంది గ్రీన్ కలర్ మొత్తం కూడా. ఇప్పుడు వరకు అయితే చాలా మొక్కల గురించి తెలుసుకున్నాం కదా, చాలా డిఫరెంట్గా ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి, పేర్లు అయితే చాలా వింతగా కూడా ఉన్నాయి. వేరే వేరే దేశాల నుంచి తెప్పించుకుంటున్నారు, ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, అలాగే ఎక్స్పోర్ట్ కూడా చేసుకుంటున్నారు. అండ్ దీని అడ్రస్ వచ్చేసి, అంటే ఈ నర్సరీ అడ్రస్ వచ్చేసి కడియో ప్లాంక్లో ఉంది. అండ్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, బంక్ పక్కనే అనమాట, కొంచెం దూరంగా రావాలి. అండ్ ఈజీగా ఎవరైనా అడిగితే కూడా చెప్తారు. అండ్ నర్సరీ పేరు వచ్చేసి శ్రీ వెంకటేశ్వర నర్సరీ. అండ్ వీళ్ళు కాంటాక్ట్ అయ్యారు అంటే మంచిగా ఇండోర్ ప్లాంట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటా. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తా. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ మధు.